హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ కుకింగ్. ఇవాళ రెసిపీ వచ్చి అరటికాయ ఫ్రై. సింపుల్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అరటికాయ, ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి కారం, ఉప్పు, పసుపు, తాలింపు దినుసులు. ముందుగా అరటికాయని పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు వేగాక మనం ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ ఎలా వేగుతున్నాయి. వేగేటప్పుడు మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో వేసుకుని ఉంచుకోవాలి. ఆనియన్స్ వేగాక, అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చాక, మనం ఉప్పు నీటిలో ఉన్న అరటికాయ ముక్కల్ని పాన్లోకి వేసుకోవాలి. పాన్లో వేసుకున్నాక ఒకసారి అరటికాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. అరటికాయ ముక్కలు బాగా కలిసాక కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం స్టవ్ మీడియంలో పెట్టుకుని చేసుకుంటే అరటికాయ ముక్కలు బాగా వేగుతాయి. అరటికాయ ముక్కలు పసుపులో బాగా కలిసాక మనం పాన్ మీద లిడ్ పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. అప్పుడు లోపల కూడా అరటికాయ ముక్కలు అనేది బాగా మగ్గుతాయి. మనం పాన్ మీద లిడ్ పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూస్తే అరటికాయ ముక్కలు ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టు తయారవుతాయి. ఇప్పుడు స్టవ్ ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుంటే అరటికాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుని మరి కాస్తసేపు అరటికాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అరటికాయ ముక్కలు బాగా ఉప్పులో ఫ్రై అయ్యాక ఇప్పుడు వెల్లుల్లి కారం అనేది వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం మా అమ్మమ్మ స్పెషల్ వెల్లుల్లి కారం. ఇది మేము ఎప్పుడు ఫ్రైలో వేసుకుంటూ ఉంటాం. ఏ ఫ్రైలోకైనా మనం ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకుంటే కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. వెల్లుల్లి కారం వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి పొడి అనేది ఆప్షనల్. తినేవాళ్ళు కొబ్బరి పొడి వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వెల్లుల్లి కారం ఇంకా కొబ్బరి తురుము బాగా ఫ్రై అయ్యాక మరి కాస్తసేపు స్టవ్ మీడియంలో ఉంచుకుని బాగా ఫ్రై చేశాక ఇప్పుడు హాట్గా సర్వింగ్ డిష్లోకి తీసేసుకోవచ్చు. సర్వింగ్ డిష్లోకి తీసుకునే ముందు అరటికాయ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా? అరటికాయ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ అనేది పెరుగుతుంది అండ్ కొంచెం తిన్న స్టమక్ ఫుల్గా ఉంటుంది అండ్ మన బాడీకి కావాల్సిన ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మనం అరటికాయ ఫ్రై తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను హాట్ రైస్లో అరటికాయ ఫ్రైని తయారు చేసుకుంటున్నాను. కావాలంటే మీరు సాంబార్లో కానీ రసంలో కానీ కూడా పేర్ చేసుకోవచ్చు. మీరు ఇలా కనుక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.